ఇప్పుడు అందరు సెల్యూట్లు కొడతారు, కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదు. మన పడిన అవమానాలు మర్చిపోకూడదు. నా పైన 23 కేసులు పెట్టారే, నేను మర్చిపోను. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే మనం ఆలోచించాలి, కసితో పనిచేయాలి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే గేట్లకే తాడు కట్టారే. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారే. ఆనాడు మనం చూసాం, పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాతయ్య మీసాలు మెలేసి తొడగొట్టి, ఎవరది, అంజిరెడ్డి తాత, రా నా దగ్గర నుంచి తీస్తావా బీఫామ్ చూద్దాం అన్నాడు. ఆ అంజిరెడ్డి తాతే మనందరికీ స్ఫూర్తి. పల్నాడు జిల్లాలో ఎన్నికలు జరుగుతుంటే మంజులారెడ్డి గారు ఆనాడు బూత్ దగ్గర నిలబడి పోరాడారు. ఇక్కడ రిగ్గింగ్ జరిగేదానికి లేదంటే ఏకంగా తల్లపైన కత్తితో గాయాలు, రక్తం కారుతున్నా అక్కడ నిలబడింది. పోలింగ్ అయ్యి డబ్బాలని సీల్ చేసిన తర్వాతనే ఆసుపత్రికి వెళ్ళిన మంజులారెడ్డి గారే ఈరోజు మనందరికీ స్ఫూర్తి. అదే పల్నాడులో మన చంద్రయ్య, ఇప్పుడు కూడా ఫోటోలు నాకు గుర్తున్నాయి. చితకబాది నడి వీధిలో రోడ్డు పైన పడుకోబెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమన్నారు, ఒక్కసారి వాళ్ళ పార్టీకి జై చెప్పు, నేను వదిలేస్తాన్నాడు. ఆయన ఒక్కటే నవ్వుతా అన్నాడు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ప్రాణాలు పోగొట్టుకున్న చంద్రయ్య. మీ అందరి పైన కూడా కేసులు పెట్టారు, అడుగడుగున అవమానించారు, బయటికి వస్తే ఇబ్బంది పెట్టారు. కానీ మంది పసుపు జెండా, ఎవరు మన అండర్ ఎస్టిమేట్ చేయలేరు. అది ఆ పసుపు జెండానే కాదు, మన రక్తంలోనే పారుతుంది. అందుకే ఆ మొదటి రోజు నుంచి అన్నాం, అయ్యా జగన్ తగ్గేదే లేదని. అడుగడుగున పోరాడం. యువగలం పాదయాత్రలో మీరు అందరూ చూశారు, నా స్టూల్ లాక్కుని పోయారబ్బా, నా మైక్ లాక్కుని పోయారు. అడుగడుగున అవమానాలు, చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు అన్నీ చేశారు. కానీ ఒక లక్ష్యంతో పనిచేశాం. జిల్లాకు వచ్చేగల యువగలం ఒక ప్రభంజనంగా మార్చారే, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మనం మర్చిపోకూడదు. క్లస్టర్ యూనిట్ బూత్ సభ్యులు మీరందరూ, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాలు, ఆనాడు అందరూ కష్టపడ్డారు, గడప గడప దొక్కారు. చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమానికి పిలిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పనిచేశాం. దాని ఫలితమే 94% సీట్లు. యోగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు రెడ్ బుక్ నినాదం తీసుకొచ్చారు. ఆ రెడ్ బుక్ నినాదం ఏంటి? తప్పు చేసిన వాడు ఎవరిని విడిచిపెట్టను, అందరినీ చట్టపరంగా శిక్షిస్తా, వ్యక్తిగతంగా కాదు. తప్పు చేశాడో వాళ్ళందరి చట్టాలకు చక్కగా అన్ని సాక్ష్యాధారాలు సేకరించి చట్టపరంగా శిక్షిస్తానని చెప్పి యోగలం పాదయాత్రలో రెడ్ బుక్ నినాదం తీసుకొచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు. అయితే నారా లోకేష్ గారు అన్న మాట ఎక్సలెంట్గా నిలబెట్టుకున్నారని చెప్పాలి. ఎందుకంటే తప్పు చేసిన ఏ ఒక్కడిని విడిచిపెట్టల. అది టీడీపీ వాడైనా, జనసేన వాడైనా, బీజేపీ వాడైనా, పార్టీతో సంబంధం లేదు. అధికారులు మొదలుకొని, ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరి మీద ఈ రోజున తప్పు చేసిన వాడిని ఎవరిని విడిచిపెడతలా. ఈ రోజున సోషల్ మీడియాను ఉపయోగించుకొని చాలామంది విస్తృత స్థాయిలో గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద, ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ గురించి, నారా లోకేష్ గారి గురించి, వాళ్ళ భార్య గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల గురించి అసభ్యకర పోస్టులు పాడుతూ అమ్మనా బూతులు తిట్టడం, లకరాలతో సంబోధించి మాట్లాడడం ఒక్కటా రెండా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేవారు. ఏదైతే యోగలం పాదయాత్రలు నారా లోకేష్ గారు ఇచ్చిన విధంగా రెడ్ బుక్ ద్వారా ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించారు. ఈ రోజున వాళ్ళు బెయిల్ మీద వచ్చినా ఏదొచ్చినా కాస్త వాళ్ళలో భయం అనేది ఏర్పడింది. ఈ రోజున సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. చాలా వరకు ఈ రోజున క్లీన్ చీట్లా కనబడుతుంది ఒక రకం చూడాలి. ఎందుకంటే
చూడండి ఒకసారి లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ కొన్ని విషయాల్లో కొన్ని సిస్టమేటిక్గా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రీసెంట్గా వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు, ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగినా లేదంటే అవాంఛనీయ సంఘటన తలెత్తిన వితిన్ 1 అవర్లో అక్కడికి వెళ్ళి వాలిపోయి అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ విషయంలో అక్కడ ఉన్నటువంటి సమస్య పట్ల విషయాలు తెలుసుకొని అక్కడికక్కడ అధికారులు నియమించి స్పాట్లో ఆ సమస్యకి సొల్యూషన్ దొరికేలా ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వంగలపూడి అనిత గారిని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. గతంలో చేశారు చాలామంది, తానేటి వనిత గారు, తర్వాత ఇటు చూసుకుంటే రజనీ గారు, ఇలా కొంతమంది హోమ్ మినిస్టర్ బాధ్యతలు చేపట్టారు. కానీ వాళ్ళు చేసినటువంటి పనులేంటి? ఎంతసేపు దోచుకో పంచుకో అన్నట్టు ఇలాగే సరిపోయింది తప్ప ప్రజలను ఉద్దేశించి చేసింది ఏముంది? ప్రజలకి ఏమైనా మంచి చేసింది ఏమైనా ఉందా? ఎంతసేపు ఒక సంఘటన జరిగిందంటే అక్కడ వితిన్ సెకండ్స్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏమైనా చేసిన పని ఏమైనా ఉందా? కనీసం ఒక రోజు ఇలా నెక్స్ట్ రోజు వెళ్ళి చేసింది ఏమైనా ఉందా? ఫోన్లో ఆఫీస్ రూమ్లో కూర్చొని ఎంక్వైరీ చేయడం అక్కడ నుండే, అంతే తప్ప సంఘటన స్థలానికి వెళ్ళి దాని గురించి పరిశీలించిన దాఖలా లేవు. ఈ రోజున లా అండ్ ఆర్డర్ విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కాకుండా తప్పు చేసిన వాడిని శిక్షించడంలో కూడా కూటమి ప్రభుత్వం ముందుంది. రీసెంట్గా చూడండి, టీడీపీ అభ్యర్థి చేబ్రోలు కిరణ్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గురించి అసభ్యకరంగా మాట్లాడాడు. అతను ఏమన్నా వైసీపీ పార్టీ వాడా? టీడీపీ పార్టీ వాడు కూడా. ఆ టీడీపీ పార్టీ వాడిని ఏం చేశారు? ఉన్న పలంగా అతని మీద కేసు ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ కట్టారు, అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు, రిమాండ్ మీద ఉన్నాడు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. అంటే ఇక్కడ తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షిస్తున్నారా లేదా? ఇది ప్రభుత్వం అంటే. గతంలో మీరు పార్టీ ఆఫీసులను ధ్వంసం చేసిన వాళ్ళ మీద, లేదంటే అసభ్యకర పోస్టులు పెట్టిన వాళ్ళ మీద వాళ్ళకి మీరు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళకి మంచి మంచి పదవులు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా కాకుండా వాళ్ళని శిక్షించి, అరే తప్పురా ఇది, రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడాలి, ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఇలాంటి మాట్లాడకూడదని చెప్పి మీరు వాళ్ళని కాస్త మందలించి పార్టీ నుండి సస్పెండ్ చేయడం, వాళ్ళకి కాస్త బుద్ధి చెప్పినట్టు చేస్తే ఈరోజు పరిస్థితులు ఎంత దారుణంగా ఉండో. చక్కగా ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ మర్యాదలు ఉండేవి, లా అండ్ ఆర్డర్ విషయంలో పూర్తి కంట్రోలింగ్ ఉండేది. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు చూడండి. ఇది పరిపాలన అంటే. మాట ఇస్తే ఇలా నిలబెట్టుకోవాలి. ఈరోజు నారా లోకేష్కి రెడ్ బుక్ను పక్కన పెట్టలా, ఎవరు అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ అంతా కంట్రోలింగ్లోనే ఉంది. తప్పు చేసిన వాడిని ఒక్కటొక్కటిగా బయటికి లాగుతూ ఉన్నారు. ప్రతి శాఖల్లో అవినీతి జరిగింది. తీగలాగితే డొంక గదులు నడుతున్నట్టు ప్రతి శాఖలో ఎవరెవరైతే ఏదైతే ఇబ్బందులు పెట్టారో ప్రతి దాంట్లో ప్రతిదీ డీటెయిల్స్ ఉన్నాయి. ఏ ఒక్కరిని విడిచిపెట్టరో. మన మీద కేసులు పెట్టిన వాళ్ళ సంగతి చూస్తారు. మన మీద కేసులు ఏవైతే అన్యాయంగా పెట్టుంటే ఆ కేసులన్నింటిని మొత్తం చంద్రబాబు నాయుడు గారు తీసే విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులు కూటమి ప్రభుత్వం సంబంధించిన కార్యకర్తలకి, నాయకులు మంచి జరుగుద్ది. కేవలం 11 నెలల పరిపాలనలో ఒక పక్కన అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ ఉన్నారు, సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రజలకు అత్యంత చేరువయ్యి ప్రజలకు కావాల్సిన ప్రతి అవసరం తీరుస్తూ ఉన్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద ఎంతమంది బురద జల్లి శవరాజకీయాలు చేయాలన్నా రాబోయే రోజులు వీళ్ళకి ఎంతకెంత అనుభవించడం గ్యారంటీ. ఒక పక్కన చూసుకోండి, టీడీపీకి సంబంధించిన వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారండి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కార్యకర్తలు రోడ్డు మీద ధర్నాలు చేస్తుంటే కనపడిన వాళ్ళందరూ లాఠీ చార్జ్ చేసి వ్యాన్లో కుక్కేసి కొంతమంది జైల్లో పడేశారు, కొంతమందిని హౌస్ అరెస్టులు చేశారు, కొంతమంది స్టేషన్లో పెట్టి తాళాలు వేసారు, బయటికి వెళ్ళలేకుండా ఎంత దారుణంగా ప్రవర్తించారో ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టారు. అంటే ఎంత దారుణంగా ప్రవర్తించారో ఒకసారి చూడండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అలా చేయట్లా, కక్ష సాధింపు రాజకీయాలు చేయట్లా, అన్ని చట్టపరంగానే చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క రెడ్ బుక్ కూడా 2.0 కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు 1.1 చూసారు, రాబోయే రోజుల్లో 2.0 రెడ్ బుక్ని చూస్తారు. ఖచ్చితంగా ఇంతకింతగా అనుభవించడం గ్యారంటీ ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిదానికి కూటమి ప్రభుత్వం బదిలిచ్చేస్తుంది. అది చట్టపరంగా ఇస్తుంది తప్ప వ్యక్తిగతంగా చర్యలు తీసుకోవడం అలా చేయరు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రెడ్ బుక్ 2.0 పనిచేయడం గ్యారంటీ.